ఏమైపోయిద్దో ఏం జరుగుద్ది? నువ్వేం జరుగుద్ది అనుకున్నావు అదే జరుగుద్ది. ఇప్పుడు బైబిల్లో ఉందా లేదా ఆ మాట? నువ్వు దేనికి భయపడతావో అదే నీ మీదకి వచ్చిద్దంట. బైబిల్లో ఇట్స్ వెరీ క్లియర్. నువ్వు భయపడునదే నీ మీదకి వచ్చిద్ది. ఒక ఆయన ఏ సినిమా అది, దెయ్యాల సినిమా చూసి ఇంట్లో ఎవరు లేరంట, ఒక్కడే ఉంటే దెయ్యాల సినిమా చూసి పడుకుంటే ఆయన పడుకున్న కాడ నుంచి భయం. ఆయన మంచం కిందనే ఏదో సౌండ్ వస్తుందంట, నిద్ర పట్టట్లా. ఆ రాత్రంతా మెలుకుతూనే ఉన్నాడంట. ఆ సౌండ్ కూడా అట్లనే ఉందంట. ఇక తెల్లారి కోడి కూసినాక అసలు ఏంటి సౌండ్ అని మంచం కిందకు తొంగి చూస్తే కవర్ ఉంటుందిగా, కవరు ఫ్యాన్ గాలికి, మామూలు కూరగాయలు వచ్చిన కవర్లు ఫ్యాన్ గాలికి మంచం కింద ఉండి సౌండ్ చేస్తూ ఉంది అంతే. ఆ కవర్ సౌండ్కి మనోనికి నిద్ర పట్టల. ఊరిని నేనేదో దెయ్యం అనుకున్నాను, నేనేదో భూతం అనుకున్నాను, తీరా చూస్తే కవర్ నాకు నిద్ర పట్టకుండా చేసిందని భయపడ్డాడంట. హల్లెలూయా, స్తోత్రం. ఎన్నో రకాల భయాలకి పెద్ద కారణాలే ఉండవు, మీరు భయపడి చావడమే. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్మిన తరువాత ప్రతి ఒక్కరు నిజంగా ప్రభువుని నమ్మితే, ఎలా నమ్మితే, నమ్మడం 2 రకాలు. మొరపెట్టడం ఎలాగైతే 2 రకాలో, నమ్మడం కూడా 2 రకాలు. నిజముగా నమ్మడం వేరు, మామూలుగా నమ్మడం వేరు. మీరు నిజంగా గనక ప్రభువుని నమ్మితే మీకు చాలా ధైర్యం ఉంటుంది. అందుకే బైబిల్ చదవమని చెప్పేది మీకు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ధైర్యం చూడండి. ఏంటమ్మా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు ప్రతిష్ఠించిన విగ్రహానికి నమస్కరించట్లేదు, ప్రతిమకు నమస్కరించట్లేదు. ఆ విషయం రాజుకు తెలిసి రాజు అన్నాడు, పిలిపించి, అరో ఇంతవరకు మీరు నమస్కరించలేదు, ఓకే, ఇప్పుడైనా మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నేను నమస్కరించండి, వదిలేస్తాను మిమ్మల్ని, లేదంటే అగ్నిగుండాన్ని ఎక్కువ రేట్లు అధికము చేసి అందులో పడవేస్తానంటే వాళ్ళు అంటారు, నెబుకద్నెజరు ఏంటంట, రాజును పట్టుకుని ఏమన్నారు? పేరు పెట్టి పిలుతారా? రాజును పేరు పెట్టి పిలుతారా? కానీ ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు రాజును పేరు పెట్టి పిలిచి ఏమంటారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి, ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మేమైతే నమస్కరించాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. వానికి బీపీ 500 1000 పోయి ఉంటుంది. ఇంతవరకు నా రాజ్యంలో నన్ను ఇంతగా ఏం చేసుకుంటావో చేసుకో అని పేరు పెట్టి పిలిచి చెప్పిన వాడు ఎవరు లేడని అగ్నిగుండాన్ని అధికము చేసి అగ్నిగుండములో వేపించాడు, పడేశారు. కానీ అగ్ని వారిని కాల్చలేదు, అగ్ని వారిని కాల్చలేకపోయింది. అగ్ని కాల్చలేదు అనేది గొప్ప అనుకుంటాం, కానీ పాయింట్ ఏంటి తెలుసా? అగ్నిలో పడడానికి భయపడలేదు చూడండి, అది గొప్ప విషయం. ఏది గొప్పమ్మా? అగ్ని కాల్చకపోవడం రెండవ పాయింట్. అది అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి? అగ్నిలోకి నేను వెళ్తాను అనేది ఉంది చూడండి, ఆ ధైర్యం ఉంది చూడండి, అది గొప్ప అండి. నిజంగా చెప్తున్నాను, అగ్నిలోకి వెళ్ళే ధైర్యం మీకుంటే అగ్నికి భయమై మిమ్మల్ని కాల్చదు, ఇంకా అగ్నికే భయమైంది మిమ్మల్ని చూస్తే. పాయింట్ మీకు అర్థమవుతుందా? అగ్నిలోకి వెళ్ళే ధైర్యం కనుక మీకుంటే అగ్ని మిమ్మల్ని చూసి భయపడి మిమ్మల్ని కాల్చలేదు, ఆ పవర్ని తాను కోల్పోయిందంతే. సేమ్ సింహాల గుహలో కూడా
సింహాల గుహలోకి వెళ్ళడానికి దానియేలుకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని సింహాలు చూసి దానియేలుకు భయపడి దానియేలుకు ఏ హాని చేయలేకపోయాయి. సింహానికి అందరూ భయపడాలి, కానీ సింహం దానియేలుకు భయపడింది. సింహము అందరిని భయపెట్టేది, కానీ దానియేలే సింహాన్ని భయపెట్టాడు. హల్లెలూయా! అంత ధైర్యం ఉంది. అది ప్రభువుని బట్టి మాత్రమే కలుగుద్ది. ఏ మనిషిని బట్టి అంత ధైర్యం మనకి కలగదిక. నేను చెప్తున్నానుగా, ప్రభువును బట్టి కలిగే ధైర్యం ఈ లోకంలో ఏ మనిషి ఇవ్వలేడు ఇంకా. అందుకే అత్తిలిలో ఒక యోబు గారు ఏం చేశాడు? కొడుకు చనిపోతే స్తుతి కూడిక పెట్టి, అదే రోజున ఎందుకు పెట్టారంటే, నేను మొన్న పోయినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? చనిపోయిన రోజే ఎందుకు స్తుతి కూడిక అంటే, యోబు కూడా చనిపోయిన రోజే స్తుతి చేశాడు. తర్వాత పెట్టుకుందాం అనుకోవాలి. ఎందుకంటే యోబు ఎలాగైతే తన 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్న రోజే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా, కానీ ఆ రోజు స్తుతి కూటం ఆయన పెట్టాడు. నేను కూడా అదే రోజు పెట్టానన్నాడు ఆయన. ఏం ధైర్యం అండి! ఏం ధైర్యం అది! అసలు ఆయన గుండె అంతే. ప్రభువుని కలిగి ఉన్నవారు అలా ఉంటారు, అంతే. ప్రభువుని కలిగి ఉన్నవారు అలా ఉంటారు. ప్రభువు లేనివారు భయపడుతూ, ఏడుస్తూ, అరుస్తూ, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి, ఇంకా వాళ్ళు చచ్చిపోయి ఇలా ఉంటారు. కానీ ప్రభువును కలిగిన వారు మాత్రం అలా పిచ్చిగా ప్రవర్తించరు. కారణం ఏంటంటే ప్రభువుని పట్టి కలిగిన ధైర్యం. ఏంటి తన ధైర్యం? నా కొడుకు నా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అమెరికా వెళ్తే ఎలా సంతోషిస్తానో, పరలోకం వెళ్తే అంతకంటే ఎక్కువ సంతోషిస్తానన్నాడు ఆయన. అసలు ఆ మాటలు వింటూ ఉంటేనే అసలు మనకు పిచ్చెక్కిపోయింది. మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఏంటి ఈయన మాటలు ఏంటి, ఈయన ధైర్యం ఏంటి అంటే ప్రభువుని పట్టి కలిగే ధైర్యం. సో దయచేసి ప్లీజ్ నా ముందుకు వచ్చినప్పుడైనా మీ మొహాలు అట్ట పెట్టకండి. మీకు దండం పెడతా. నేను ఆదివారం ఆరాధనకు వచ్చినా, ఒకవేళ నేను మీకు ఎదురుపడ్డా, నేను మీ ఇంటికి విజిటింగ్కి వచ్చినా, మీ మొహాలు మాత్రం అలా పెట్టకండి. నేను ఎప్పుడన్నా మీ ముందు డిప్రెషన్లో కనపడ్డానా? మీకంటే కొన్ని వందల రెట్ల బాధలు ఉన్నాయి నాకు, కానీ ఎప్పుడు మీ ముందు నేను దిగాలుగా బెంగబెట్టుకొని, ఏడు మొహం పెట్టుకొని, మాడు మొహం పెట్టుకొని కనపడినా? కనపడలేదు. కనపడను కూడా. ప్రభువుతో తీర్మానం తీసుకున్న, చచ్చిపోయేటప్పుడు కూడా నేను నవ్వుతూ చచ్చిపోవాలి ప్రభువా. నా శవం దగ్గరికి వచ్చిన వాళ్ళు, అరే నెహెమ్యా గారు నవ్వుతూ ఉన్నారేంటి, స్మైలింగ్ ఫేస్తోనే చనిపోయారు అని మాట్లాడుకోవాలి. అంతే తప్ప మొహం వికారం కాకూడదు. అవ్వచ్చా? అవ్వకూడదండి. ఫస్ట్ మొహాన్ని మార్చుకుంది ఎవరు తెలుసా బైబిల్లో? కయీన్ అన్నయ్య. తెలుసా కయీన్? మీ అందరికీ మార్చేసుకున్నాడంట. చూడండి, చిన్న బుచ్చుకోవడం, మొహం మార్చుకోవడం అన్న పల్లీలా మిరపకాయలా మార్చడానికి, వాటిని మార్చి పచ్చడి చేసుకోవడానికి. అమ్మ మొహం కదా, మొహం మాడకూడదు. మొహంలో ఎప్పుడు గ్లో ఉండాలి. అయ్యా, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను, 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఏం చేశాడు? చిన్నబుచ్చుకున్నాడు. అంటే ఏంటో
మొహం చిన్నగా పీక్కపోయిందంట, చిన్నగా అయిపోయింది. ఇంత ఉండాల్సిన మొహం ఎంత అయింది? ఇంత అయింది. ఇప్పుడు ఆయన చేసుకున్న పొరపాటేగా. ఎవరన్నా ఏమన్నా చేశారా? సరిగ్గా దేవుని దగ్గర ఆయన కానుక అర్పణ అర్పించలేదు కాబట్టి ఆయన మొహమే మాడింది. సరిగ్గా ఆయన కానుక అర్పించి ఉంటే ఆయన మొహం అలా మాడేదా? చిన్నబుచ్చుకునేవాడా చెప్పండి? పొరపాటు ఎవరిది? కై ఉన్నదే. ఎక్కువ సార్లు మన మొహం మాడడానికి కారణం ఏంటి తెలుసా? మనమే. నిజమే. మనం చేసిన పొరపాట్లే మన మొహం మాడేటట్టు, మనం చిన్నబుచ్చుకునేటట్టు చేస్తుంది. ఆ కింద దేవుడు అదే అంటాడు. చదవండి 6వ వచనం. 6. నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 21, సామెతల గ్రంథం 21, 29 అందరూ చదవాలి. సామెతలు 21, 29. అయ్యా భక్తిహీనులు కరెక్ట్. 21 సామెతలు 21, 29. అవ్వా. హలో అందరూ చదవండి. గట్టి చదవచ్చు కదా. అందరు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు చదివారా? మొహం మార్చుకునేది ఎవరు? ఏమా ముఖాన్ని మార్చుకునేది ఎవరంట? భక్తి లేనోళ్ళు. భక్తులైతే మార్చుకోరు. అందుకే మీకు చెప్పేది, నిజంగా మీరు భక్తులైతే ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండండి. మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఎలా ఉండాలి మీరు? నవ్వుతూ ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా నవ్వుతాడు, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. పిచ్చోడు చూడండి, కొన్నిసార్లు మనకంటే పిచ్చోడే మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి అన్నం ఉన్నా లేకపోయినా నవ్వుతూనే ఉంటాడు, బట్టలున్నా లేకపోయినా నవ్వుతూనే ఉంటాడు వాడు. మీకు మాట చెప్పనా, మనల్ని చూసి జనాలకి పిచ్చెక్కిపోవాలి. దేవరాజయ్య గారిని చూసి అత్తిల్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయిందంట. ఫస్ట్ ఈయన పిచ్చోడు అయిపోయాడు అనుకున్నారంట, కానీ ఆయన భక్తి చూసిన తర్వాత వీళ్ళే పిచ్చోళ్ళు అయ్యారంట. అమ్మో అసలు ఏంటిది? 17 ఏళ్ల కొడుకు చనిపోతే ఈయన పాటలు పాడుతున్నాడేంటి? ఆరాధన చేస్తున్నాడేంటి? యేసయ్య గొప్ప దేవుడు అంటున్నాడేంటి? అత్తిలిలో ఉన్న వారికి పిచ్చెక్కిచ్చిందంట దేవరాజయ్య గారు. అంతే. మనం పిచ్చోళ్ళం అవ్వకూడదు, మనల్ని చూసిన వారు పిచ్చోళ్ళు అవ్వాలి. ఇంత బాధలో ఉండి కూడా, ఇంత కష్టములో ఉండి కూడా, ఇంత శ్రమలో ఉండి కూడా, ఇంత ఇబ్బందులో ఉండి కూడా ఎలా నవ్వగలుగుతున్నాడైనా, ఎలా ఆరాధించగలుగుతున్నాడైనా, ఎలా స్తుతించగలుగుతున్నాడైనా అని ప్రజలకి మనం అర్థం కాకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఇప్పుడు ప్రభు అంటాడుగా, మీరు చింతించుట వలన మీ చింత 3 ఎక్కువ చేసుకోగలరా? చింతించకుడి ఉందా లేదా బైబిల్లో? అది ఆజ్ఞ కాదా? మరి ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమైంది? మరి మీరు అందరూ అదే చేస్తారు.
దేనిని గూర్చియు చింతించకుండా ఉంటుంది. చదివారా ఎప్పుడన్నా? దేనిని గూర్చియు చింతించకుడి. అదెక్కడ? మొదటి తెస్సలోనికలకు చూడండి ఆ మాట. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. దేన్ని గూర్చి చింతించకుడి కానీ. దొరికిందా? మొదటి తెస్సల 5:16లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అను. సరే, ఏముంది ఇక్కడ? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి విషయాన్ని గురించి మనం ఏం చేయాలి? జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ లార్డ్ అంటాం కదా. జాబు రాలేదు, అప్పుడు కూడా ఏమనాలి? అంతే. పెళ్ళి అయింది, థ్యాంక్ యూ లార్డ్ అంటాం. పెళ్ళి కాకపోయినా అంతే. పిల్లలు లేరు, థ్యాంక్ యూ లార్డ్. పిల్లలు పుట్టారు, దానికి థ్యాంక్ యూ. ఆరోగ్యం ఉంది, వందనాలయ్యా. లేదు, లేకపోయినా వందనాలే. ఆ మాట యొక్క పరిపూర్ణమైన అర్థం అదే మరి, అంతేగా. ప్రతి విషయమందును. నేను ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. మా మైటీకి జ్వరం వచ్చింది కదా, థ్యాంక్ యూ లార్డ్ అంట. నేను నిజమండి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మైటీకి జ్వరం వచ్చింది, థ్యాంక్ యూ లార్డ్. నిజమే. సైతానికి పిచ్చెక్కిపోయింది. అసలు నేను జ్వరం తెప్పించింది ఎందుకు? ఈ నెహెమ్యా గారు బాధపడి ప్రార్థన చేయకుండా ఉండి, బైబిల్ చదవకుండా ఉండి, దేవుడి మీద కోప్పడి దేవుణ్ణి తిడతాడని నేను వాళ్ళ పిల్లకి జ్వరాన్ని రప్పిస్తే ఈడేంటి థ్యాంక్స్ అంటున్నాడు. సైతాన్ని కూడా పిచ్చోని చేయాలి మనం కొన్నిసార్లు. ఇంకా ఆ దెబ్బకి మళ్ళీ మన దగ్గరికి రాదు. ఇక అమ్మో వీంతో పెట్టుకోద్దురా బాబోయ్ అని అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు యోబు విషయంలో అదే జరిగిందా లేదా? యోబుకి ఏదో బాధ కలగజేసి యోబు నోటి ద్వారా దేవుణ్ణి తిట్టిద్దామని, దేవుణ్ణి దూషిద్దామని, దూషింప చేసేటట్లు చేద్దామని దేవునితో పందెం వేసి ఆస్తిని తీసుకుంది, పిల్లల్ని తీసుకుంది, ఆరోగ్యాన్ని కూడా తీసుకుంది. కానీ యోబు ఏం చేశాడు? దేవుణ్ణి నోటి మాట ద్వారా కూడా ఆయన పాపం చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఆ దెబ్బకి మళ్ళీ సైతానికి ఎక్కడ కనపడిందా? ఇంకా సైతాన్ మళ్ళీ కనపడలా. ఇంకా భయపెట్టే వారి దగ్గరికి సాతాను కూడా రాదు. సైతాన్ ఎక్కడికి వచ్చింది? భయపడే వారి దగ్గరికే వచ్చింది. మీరు భయపడ్డారా మీ పక్కనే ఉంటుంది. సైతాన్ని భయపెట్టాలి. పెడతారా? పడతారా? పడకండి, పెట్టండి. భయపడకండి, భయపెట్టండి. భయపెట్టాలంటే నష్టములో కూడా దేవుణ్ణి స్తుతించాలి, కష్టములో కూడా దేవుణ్ణి స్తుతించాలి, బాధలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తే సైతాను భయపడిపోతాడు. ఇక మన దగ్గరికి రారు. అరే మీరు బాధపడకుండా ఉన్నారనుకోండి, ఇంకొంచెం డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. పక్కనే ఉండి అవును మరి ఏం చేశాడు నీ దేవుణ్ణి నమ్ముకున్నావుగా. ఇప్పుడు ఆ 42వ కీర్తనలో ఏమడిగారంట ఆయన్ని? చూడండి అది బాబు. 42వ కీర్తనలో ప్రజలు ఏమడిగారంట ఆయన్ని? నీ దేవుడేడి అని అడిగారంట. 3వ వచనం. అవ్వా, చూసారా? అంటే డిప్రెషన్లో ఉన్నాడు. వాళ్ళు ఇంక అడిగే కొద్దీ ఇంకెక్కువ ఏడుతాడు.
అయ్యా నీ దేవుడేడయ్యా, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీకు దేవుడు సహాయం చేయడా, మరి మేలు చేయడా, నిన్ను బాగు చేయడా? దేవుడు 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 అంటావు, మరి ఇదేంది నీ పరిస్థితి అని జనాలు అడిగితే ఆయన ఏం చేస్తానంట? ఇంకా ఎక్కువ ఎడుతానంట. ఇది పాత నిబంధన. హలో, గుర్తుపెట్టుకోండి, ఇది పాత నిబంధన. ఇప్పుడు మనం ఎవరు? కొత్త నిబంధన ప్రజలం. ఏం చేయాలి? వాళ్ళన్న మాటలు పట్టించుకోకూడదు. కొంతమంది ఇది మరీ టూ మచ్ అండి, ఇది ఒక రోగం. ఎవడేమన్నా పట్టించుకుంటారు, ఎవడేమన్నా అసలు ఇక వాళ్ళకి పిచ్చిలేసేది, వాళ్ళకి నిద్రపోరాలు. నన్ను ఎంత మాట అంటారా, నన్ను ఎంత మాట అంటారా, ఏమంటే అన్నారు, వాని నోరు వానిది, నీ చెవులు నీ కదా, చెవు మూసుకుంటే వినబడుద్దా నీకు? ఎందుకు వాడు అన్నారని గింజుకోవడం వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి వీళ్ళు చచ్చిపోతారు దెబ్బకి వాడొక్క మాట అంటే. మరలా చెప్తున్నాను, ప్రజలు ఎన్నో అంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పుట్టిందే అనడానికి. పరదక్క మన చుట్టుపక్కల ఉన్న లూడు మెచ్చుకోడు, మనల్ని మెచ్చుకుంటారా? నువ్వెంత మంచి చేయి ఏమంటారు? నువ్వు మంచిదానివే కాదంటారు. అంటే ఇప్పుడు వాళ్ళంత మాత్రం నువ్వు మంచిదాని కావా? నాకు ఆన్సర్ చేయండి. నువ్వు ఎవరో వచ్చి నువ్వు మంచోడివి కాదన్నారు, వాళ్ళంత మాత్రం నువ్వు మంచోని కావా? అవునా కాదా? చెప్పవేంటయ్యా సుధీర్, నిన్నే ఎవరో వచ్చి నువ్వు మంచోని కాదన్నారయ్యా, వాళ్ళు నువ్వు మంచోనివి కాదన్నారు కాబట్టి నువ్వు మంచోని కాదా? అట్లుండదుగా. ఇప్పుడు మనం మంచి చేస్తున్నప్పుడు మన మంచి మనకు తెలిసిద్ది, మన దేవునికి తెలిసిద్ది. బయట ఎన్నో ఏదో అనుకుంటా ఉంటారు, వాళ్ళు ఏదో అనంత మాత్రాన మనం కంగారు పడాల్సిన అవసరం ఏంటి? అదే పనిగా నేను కనుక నన్ను అన్నోళ్ళందరినీ కనుక ఆ మాటలన్నింటిని బట్టి నేను పట్టించుకొని ఉంటే ఈ రోజున ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా కాదండి. విన్న మాటలన్నీ వదిలేస్తాను, ఖచ్చితంగా వదిలేస్తాను. ఇంకోటి తెలుసా, అసలు మ్యాక్సిమం నన్ను అన్న మాటలు ఎవరికి చెప్పండి నేను. ఫస్ట్ మనకి ముందున్న రోగం ఏంటి తెలుసా? ఎవడన్నా ఏమన్నా ఒక్కడంటే మనం అది 10 మందికి చెప్తాం. అన్నది ఒక్కడే కానీ ఆ మాటని 10 మందికి పబ్లిసిటీ చేసి మన పరువు మనమే తీసుకుంటాం. 10 మందికి చెప్తే ఒక్కడికన్నా డౌట్ వచ్చిద్దా రాదా? తప్పండి, తప్పసలు. మన గురించి మనం ఎవడో ఏదో అన్నాడని దాన్ని మనం పబ్లిసిటీ చేసుకోవడం ఏంటి? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు డిబేట్స్ కోసం ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఫాలో అవుతున్నారా? అవ్వకండి, తప్పు, అసలు అవ్వకూడదు. అది సైతాన్, వాళ్ళలో ఉండేది సైతాన్. దేవుడు ఉంటే అంత దూరం రావు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఏం కోరుకుంటాం చెప్పండి? నా పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, అవునా కదా? ఏమంటాం మనం? ఇప్పుడు మీ అమ్మాయి ఒక మార్కు తక్కువై ఫెయిల్ అయ్యి ఏడుతుంది అనుకో, ఏమంటాం? ఎందుకు ఎడుతున్నావు తల్లి, ఒకటేగా పోయింది, మళ్ళీ రాద్దులే అంటారా? అనరా? మంచి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు అయితే అట్టే అంటారు. పిచ్చోళ్ళు అయితే ఇంకా చావు అంటే వాళ్ళు నిజంగానే చేస్తారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా వాళ్ళని మీరు ధైర్యపరచాలి, ప్రోత్సహించాలి తప్ప వాళ్ళ చావును కోరుకునే వారిగా ఉండొద్దు. మ్యాక్సిమం ఎవరు ఉండరు అట్లా, ఎవరో తింగరోళ్ళే ఉంటారు అట్లా. ఇప్పుడు మన దేవుడు కూడా మనల్ని ఏం కోరుకుంటాడు? అమ్మా ఎందుకు బాధపడుతున్నావు, దీనికైనా ఇంత చిన్నదానికైనా బాధపడేది నువ్వు అంటే మనం ఏమంటాం? ప్రభువా నీకు చిన్నదే, నాకు నా స్థానంలోకి వచ్చి చూడు ప్రభువా, నీకు ఎంత పెద్ద అర్థమైంది అంటే ప్రభుకి ఏం తెలియదు మరిగా. చాలామంది డైలాగులు ఎట్లుంటాయి అంటే, ఆ ఒడ్డు మీద నిన్న చెప్పొచ్చు, మీరు ఇక్కడికి వస్తే తెలిసింది. తెలిసేది ఏమి ఉండదు, నువ్వు ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు లైట్ తీసుకుంటే లైటే, నువ్వు హెవీగా తీసుకుంటే హెవీ, అంతే. ఇప్పుడు ఆ దేవరాజయ్య గారు తన కుమారుడు చనిపోవడం అనేది తను చాలా లైట్గా తీసుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, తనకి ఇంకా హ్యాపీగానే ఉంది. దాన్ని హెవీగా తీసుకుంటే హెవీగానే మారిపోయింది.
కాబట్టి భక్తులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తున్నాడు అంటే ఆ భక్తి సరైన భక్తి కాదు అని అర్థం. ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, దేన్ని బట్టైనా అవ్వచ్చు. యేసు ప్రభు ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళాడా? మీరు చెప్పండి. వెళ్ళినట్టు అనిపిస్తుంది. గెస్తెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే చెమట రక్తముగా మారింది అని వెళ్ళినట్టు అనిపించి అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, అయ్యా నీ చిత్తమైతే ఇది నా నుండి తీసివేయి. ఆ ప్రేయర్ కూడా చూడండి, తీసేయి ప్రభు అనలా, ఏమన్నాడు? నీ చిత్తమైతేనే. వస్తాయి మానవుని జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళి సాధించేది సంపాదించేది ఏం ఉండదు. చెప్పండి, డిప్రెషన్ వల్ల ఒక లాభం చెప్పండి. డిప్రెషన్ వల్ల కలిగే లాభాలు, దానికి ఆన్సర్ చేయండి. మీరు ఎన్ని రాస్తారు పాయింట్లు? తొందరగా చచ్చిపోతారు. దానికి మించిన లాభం ఇంకోటి లేదండి. లాభం లేదండి. డిప్రెషన్ వల్ల లాభం లేదు, గుర్తుపెట్టుకోండి. లాభం లేకపోగా ఏముంది? నష్టం ఉంది. లాభం లేకపోగా నష్టం ఉంది. అందుకే ఇప్పుడు చనిపోయినప్పుడు జనరల్గా జనాలు ఏడుస్తారు. మన కుటుంబ సభ్యులు మనకు ప్రియమైన వారు కాబట్టి మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. ఏడవాలి. ఏడవడం వేరు, చచ్చిపోయేదాకా ఏడవడం వేరు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చచ్చిపోతారేమో అన్నట్టు మన మొలకలపల్లికి రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం సమాధి కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ కుమారుడు, నాకు నిజంగా భయమైంది. నేను లైవ్లో చూసా. వాళ్ళమ్మ చనిపోయారు, ఆమె శవంతో ఇన్ను కూడా పట్టకపోవాల్సి వచ్చిద్దేమో అన్నంత భయమైంది నాకు. అసలు ఏం లేదు ఇంక, అసలు ఆయన చచ్చిపోతాడేమో అన్న భయమైంది నాకు. ఏమన్నంటే తల్లి మీద ఉన్న ప్రేమ, అఫ్కోర్స్ ఎవరికి ఉండదు? ప్రతి కుమారునికి తల్లి మీద ఉంటుంది, ప్రతి కుమార్తెకు తండ్రి మీద ఉంటుంది. దట్స్ కామన్. ఇప్పుడు నేను అంటాను, నువ్వు గనక అంతగానో ఏడిస్తే ఆయన తిరిగి వస్తాడా? లేకపోతే ఆమె తిరిగి వచ్చిద్దా? తిరిగి వచ్చిద్ది, లెగిస్తుంటే చెప్పండి, నేను కూడా కూర్చొని ఏడుస్తాను మీతో పాటు కలిసి. వారం రోజులు ఏడుద్దాం, 10 రోజులు ఏడుద్దాం. ఎంత దావీదుకున్న జ్ఞానం. అందుకే బైబిల్ చదవాలి. దావీదు ఏమంటాడు? వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, పుట్టిన బిడ్డ జబ్బుతో ఉన్నాడని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ బిడ్డ చివరికి చచ్చిపోతాడు. వీళ్ళు భయపడతా ఉంటారు, వామ్మో ఈ విషయాన్ని ఇప్పుడు రాజుగారికి చెప్తే యాడ ప్రాణం పోయిద్దో. రోగంతో ఉన్నాడంటేనే చాలా బాధపడ్డాడు, ప్రాణం పోయిందంటే ఇంకెక్కడ చచ్చిపోతాడో అని గుసగుసలాడుతూ ఉంటే ఆయన అంటాడు, బిడ్డ చనిపోయిందా? బిడ్డ చనిపోయాడా? బిడ్డ చనిపోయాడా అంటే అవునయ్యా నీకు చెప్తూ నువ్వు ఎక్కడ బాధపడతా ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఆయన దగ్గరికి పోవలసిందే తప్ప ఆయన తిరిగి నా దగ్గరికి రాడు. ఇంకా దానికి ఇంక ఏడుపెందుకు? ఉపవాసం మానేశాడు, హాయిగా తలస్నానం చేశాడు, సెంటు కొట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, భోజనం పెట్టమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. అదేంటి, రోగంతో ఉంటేనే ఎంత బాధపడితే చచ్చిపోతే ఇంకెక్కువ బాధపడతామనుకున్నాం మేము, మరి నువ్వేంటి భోజనం పెట్టమంటున్నావు? ఏం లేదయ్యా, చచ్చిపోయాడు, తిరిగి రాడు, నేను చచ్చిపోయాడికి పోవటమే. ఇప్పుడు చనిపోకుండా జబ్బుతో ఉన్నప్పుడు చిన్న ఆశ ఒకటి ఏంటంటే దేవుడు బ్రతికిస్తాడేమో అని ప్రార్థన చేశా. మరి దేవునికి బతికించడం ఇష్టం లేదు కాబట్టి తీసుకున్నాడు. ఇంక తీసుకున్నాక నేను చేసేది ఏం లేదు. ఇంకా ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ జ్ఞానం మనకు రావాలి. అది రాకపోతే మనం చాలా ఇబ్బందులు పాలు అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జనాలు అడుగుతున్నారంట ఆయన్ని, నీ దేవుడేమా ఆయన. ఇంకో మాట, ఇదే మాట ఇంకో దగ్గర ఉంటుంది చూడండి. ఇదే అధ్యాయంలో 10వ వచనం. ఎవరు అడుగుతారు? అది గుర్తుపెట్టుకో. అడిగేటోడు ఎవడు? మరి శత్రువుని గురించి నువ్వు బాధపడేది అసలు. ఇంకా శత్రువు మాట పట్టించుకుంటారు ఎవడన్నా?
ఇప్పుడు కాదమ్మా, బాగా వినండి, నా వైపు చూడండి. నేను బాధలో ఉన్నప్పుడు జనరల్గా మీరు ఏం చేయాలి? నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళైతే పర్లేదు అయ్యగారు, మీరు బాధపడకండి, దేవుడు ఉన్నాడు కదా, చూసుకుంటారులే అంటే అది ఆదరణ. అయ్యగారు ఎంత సేవ చేసాం, ఎంత భక్తి చేసాం, మరి నీ దేవుడు ఏడండి అని ప్రశ్నిస్తే అది ఆదరించినట్ట, రెచ్చగొట్టినట్ట? మరి అది పుండు మీద కొంచెం కారం చల్లినట్టు. శత్రువులు చేసే పని అదే కదా, శత్రువులు చేసే పని అదే. అందుకే శత్రువుల మాటలు మనం లైట్గా తీసుకోవాలి, అసలు పట్టించుకోకూడదు. అది నీ దేవుడేమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. ఇంకా వాళ్ళకి వేరే పని ఉండదు, ఇంకా బాధపడేటోని బాధ పెట్టడమే వాళ్ళ పని. సంతోషంగా ఉంటే కొంతమంది కళ్ళు వార్చలేవు. అందుకే కొంతమంది ఎక్కువ నవ్వుతా ఉంటే వాళ్ళ తల్లి ఎక్కువ నవ్వకే, ఎక్కువ నవ్వుతే మళ్ళీ ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఇవన్నీ ఎవరు కనిపెట్టారో మరి? నాకు అడగాలనిపిస్తుంది, ఆ ముసలోళ్ళు ఎవరైనా ఉంటే, అసలు నవ్వుతా అంటే ఆపడేంటి మీరు? నువ్వు ఏడ్చే వాళ్ళని ఏమనాలి? ఎక్కువ ఏడవకుండా అనాలి, కానీ నవ్వే వాళ్ళని ఎక్కువ నవ్వొద్దంటారేంటి మీరు అసలు? తప్పండి. కొంతమందికి ప్రజలు నవ్వుతూ ఉంటే వాళ్ళకి అసలు వీళ్ళకి నిద్ర పట్టదు అసలు. ఎవడైనా సంతోషంగా, బాగా సంతోషంగా ఉంటే వాడిని అట్టేడిపించాలా అని ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు బాగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే వచ్చి గిల్లి మరీ ఏడిపిస్తారు. ఏంటంటే అదొక ఆనందం వాళ్ళకి. నవ్వే పిల్లల్ని ఏడిపించడం. జనరల్గా ఏం చేయాలి? ఏడ్చే పిల్లల్ని నవ్వించాలి, కానీ నవ్వే పిల్లల్ని ఏడిపించడం ఏంటి? వాళ్ళు మన శత్రువులు. అందుకే యోబుకి పిచ్చెక్కిపోయి ఆ మాటలన్నీ విని విని విని, ఆ స్నేహితుల మాటలన్నీ విని, ఒరే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కారంటాడు. అంతే. ఇంకా స్నేహితులు ఓదార్చడం కోసమే వచ్చారు, కానీ చాలా బాధపరిచారు. వాళ్ళ వర్షన్ బాగానే ఉంటుంది చూడడానికి, కానీ ఆ మాటలు ఆ సమయంలో మాట్లాడాల్సిన మాటలు కావవి. కొంతమందికి సమయోచితంగా మాట్లాడడం చేత కాదు. సందర్భం ఒకటైతే వాళ్ళ టాపిక్ వేరే ఉంటుంది. అసలు ఎంత బాధ ఉంటుంది తెలుసా అప్పుడు? అసలు ఇక్కడ జరిగేది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? కామన్ సెన్స్ ఉండాలా లేదా? కొంతమందికి ఉండదండి. వాళ్ళకి సమయం, సందర్భాలు ఉండవు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మాట్లాడతారు అంతే. అవివేకులు వాళ్ళు, అవివేకులు వాళ్ళు. నీ దేవుడేమాయనని నా శత్రువులు దినమెల్ల నన్ను అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చివరికి దేవుని కృపను బట్టి ఫస్ట్లో చాలా డిప్రెషన్లో ఉన్న మనోడు ఎవరు? కోరాహు కుమారులు. కానీ చివరికి వచ్చేసరికి మనకు అర్థమైంది వాళ్ళు ఆ డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చేశారు అని. చివరి మాట చదవండి, 11వ వచనం చదవండి అయ్యా. మొబైల్ చూసారా ఏమంటున్నాడు? సూపర్ కదా. ఫస్ట్లో ఏమన్నాడు? చాలా బాధపడ్డాడు, కానీ చివరికి వచ్చేసరికి నేను ఇంకా దేవుణ్ణి స్తుతిస్తాను. కొన్ని విషయాలు ఇక్కడ రాశారు చూడండి. ఒక వ్యక్తి డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి ఒకే ఒక మార్గం. బాగా వినండమ్మా. ఒక వ్యక్తి డిప్రెషన్లో నుండి బయటికి రావడానికి దేవుడు తప్ప వేరే మార్గం లేదు. ఇంకా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి డిప్రెషన్లో నుంచి బయటికి రావాలంటే దేవుని ద్వారానే తప్ప ఇక వేరే దేని ద్వారా మనం డిప్రెషన్లో నుంచి బయటికి రాలేము. ఒక్క దేవుణ్ణి బట్టే మనకు ధైర్యం కలుగుద్ది, ఒక్క దేవుణ్ణి బట్టే మన చింతంతా పోయిద్ది, ఒక దేవుణ్ణి బట్టే మనకు చాలా సంతోషం కలుగుద్ది. ఈ భక్తుడు డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి ఏం ఎంచుకున్నాడు? ఏం చూస్ చేసుకున్నాడు? దేవుణ్ణే ఎంచుకున్నాడు, దేవుణ్ణే చూస్ చేసుకున్నాడు.
వేరే వేరే ప్రయత్నాలు చేయకూడదు. తప్పది, పాపం. ప్రభువుని బట్టే ఆనందించాలి మనం, అంతేనా? ప్రభువుని బట్టే ఆనందించాలి. నీ ఆనందం ప్రభువు వలన కాదు అంటే దాని గురించి ఒకసారి ఆలోచించాలి. ఆనందం సరైందో కాదు. చాలా రకాల ఆనందాలు భూమి మీద ఉన్నాయి, కానీ అన్ని ఆనందాలు మంచివి కావు. దేవుణ్ణి బట్టి కలిగే ఆనందమే అది సరైన ఆనందం. కొంతమంది త్రాగుడుకు అలవాటు పడతారు. డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అడిగాను నేను, ఏంటయ్యా ఇంతకుముందు తాగేవాడు కాదండి, కానీ వాళ్ళ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి, వాళ్ళ భార్య చనిపోయిన దగ్గర నుంచి డ్రింకింగ్కి అలవాటు పడ్డారు. అంటే వాళ్ళకు దొరికిన ఆప్షన్ అది. నేనేమంటున్నానంటే అది సరైన ఆప్షన్ కాదు. అది సరైన ఆప్షన్ కాదు. అది తాగితే మైకంలో ఉంటావు, దానంత మాత్రాన మరి ఇక జీవితాంతం మరి ఒక్కరు పోతే నువ్వు మైకంలోకి వెళ్తే మరి మిగతా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఏమో వీళ్ళు చచ్చిపోతారు, కొంతమంది తాగుడు అలవాటు పడితే కొంతమంది వీళ్ళు చచ్చిపోతారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏం చేయకూడదు. అసలు డిప్రెషన్లోకే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా ప్రభు ద్వారానే మనం డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి. ఆరో వచనం 5 నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. అంతే, దేవుణ్ణి బట్టే. కొన్నిసార్లు ఈ మాట అవసరం మనకి, బాగా వినండి. కొన్నిసార్లు మనం మనతో మాట్లాడుకోవడం అవసరం. నా మాట మీకు అర్థమైందా సన్నీ? కొన్నిసార్లు మనతో మనం మాట్లాడుకొని మనల్ని మనం బలపరుచుకోవడం చాలా అవసరం. ఎవరో వచ్చి బలపరుస్తారు, ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారు అనుకోవడం తప్పు. ఎక్కువసార్లు మనం అటెన్షన్లోకి వచ్చి మనతో మనమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు చదివిన వచనం ఏంటి? సెల్ఫ్ టాక్. ఏంటిది? తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తనను తానే ధైర్యపరుచుకుంటున్నాడు, తనను తానే ఓదార్చుకుంటున్నాడు. అసలు దీనికంటే బెస్ట్ ఇంకోటి లేదండి. దీనికంటే బెస్ట్ ఇంకోటి లేదు. మనము వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు వచ్చి ఆదరిస్తారు, వాళ్ళు వచ్చి బలపరుస్తారు, వాళ్ళు వచ్చి మనల్ని ఇంకేదో చేస్తారనుకుంటాం. కానీ అసలు మనల్ని మనమే బలపరుచుకోవాలా. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. మనం ఈ మాటలు ఎవరితో చెప్తాం? ఏమండి ఎందుకు కృంగిపోతున్నారు అని వేరే వాళ్ళకి చెప్తాం కదా. కానీ ఈయనేమంటున్నాడు? తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. మీకు అలవాటు ఉందా? పిచ్చోళ్ళు అనుకుంటారేమో జనాలు. పర్లేదు, జనాల కోసం కాదు కదా, మనతో మనం మాట్లాడుకోవడం చాలాసార్లు అవసరం. ఎవరో వచ్చి చెప్పేదానికంటే మనకు మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఈ అలవాటు కలిగి ఉండాలి. దేవుని మహాకృపను బట్టి చాలాసార్లు నన్ను నేనే బలపరుచుకుంటాను. దేవుని వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఉన్న భక్తులను బట్టి. ఎందుకంటే అన్నిసార్లు అందరూ అందుబాటులో ఉంటారా? ఉండరు. ఒక్కోసారి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం సహాయం కోసం ఎక్కడ చూస్తాం? చూడలేం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే కృంగిపోయిన వారిని బలపరిచేవాడు తప్ప కృంగిపోయేవాడు కాదు. డిప్రెషన్లోకి వెళ్ళడు. డిప్రెషన్లోకి వెళ్ళిన వారిని బయటికి తీసుకొస్తాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెట్టలేడు. నువ్వే కృంగిపోయి ఉంటే ఇంకొకరికి నువ్వేమి ధైర్యం చెప్పగలవు? నువ్వే బాధపడతా ఉంటే ఇంకొకరిని నువ్వు ఎలా ఆదరించగలవు?
యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? తనకే తినడానికి ఆహారం లేకపోయినా వేల మందికి ఆహారం పెట్టాడు. హలో, పాయింట్ అర్థమైందా మీకు? యేసయ్యకి తినడానికి అన్నం ఉందా? కానీ ఏం చేశాడు? వేల మందికి, ఒకరిద్దరికి కాదు. పేతురికి పిచ్చెక్కిపోయింది. ప్రభువా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇక్కడ ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు? 5 రొట్టెల నుండి చేపలు తెమ్మంటున్నావు, బానే. ఏం సరిపోతాయి ప్రభువా? అర్జెంట్కి పంపించేసే, ఇంత పెద్ద రిస్క్ మనం తీసుకోవద్దులే కానీ ఇంటికి పంపించేసే అంటున్నాడు పేతురు. కానీ దేవుడు ఏమంటున్నాడు? లేదు లేదు, మీరే వాళ్ళకి భోజనం పెట్టమంటున్నాడు. మీకు వచ్చింది తెలుసా? బాగా డబ్బులు, బాగా బియ్యం, బాగా చికెన్, మటన్ ఇంట్లో అన్ని ఉన్నోళ్ళు బయట వాళ్ళకి ఎవరికి భోజనాలు పెట్టరు. వాళ్ళే తింటారు. ఇంకా చెప్పనా, వాళ్ళే కొట్టుకుని వాళ్ళే తింటారు కొన్నిసార్లు. వాళ్ళు ఎవరికి పెట్టరు, వాళ్ళు కూడా కొన్నిసార్లు తినరు. ఎవరికి పెట్టే మనసు ఉంటుంది? అంతే. ఏం లేని వారికే, బీదలకే, పేదవారికే ఆ టయానికి వెళ్తే, అయ్యా వచ్చారా, కూర్చో అయ్యా, వండి పెడతానయ్యా అని కట్టెల పోయి సరి చేస్తూ ఉంటుంది ఆ ముసలమ్మ. ఇలా గ్యాస్ ఇవన్నీ ఉంటాయి, వీళ్ళు వండరు. ఈ టైంలో వచ్చింది వీడు అనుకుంటా ఉంటారు. క్రైస్తవులు అంటే ఎప్పుడూ కూడా ఇచ్చేవారిగానే ఉండాలి, తీసుకునేవారిగా మ్యాక్సిమం ఉండకూడదు. సంతోషాన్ని ఏం చేయాలి మనం? ప్రజలకు ఇవ్వాలి. ఈ రోజుల్లో ప్రజల దగ్గర లేనిది ఏంటి చెప్పండి? సంతోషం లేదు, ఆనందం లేదు, హ్యాపీనెస్ లేదు. ఎక్కడ చూసినా దుఃఖం, బాధ, కన్నీరు, వేదన. ప్రపంచానికి ఇది అవసరం. ఎక్కడ దొరుకుద్దారు ఎదురు చూస్తూ ఉంటారు. మాకు అక్క ఉంటుంది, సుశీల అక్కని. ఎప్పుడు ఫోన్ చేద్దాం తెలుసా? కరెక్ట్గా జ్వరం వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఒక వ్యాధి వచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అన్నయ్య అంటది. పాప హ్యాండిక్యాప్, నడవలేదు, ఎప్పుడు కింద పడుకునే ఉంటుంది, డేకుతూ ఉంటుంది. ఆ ఫోన్ చేసినప్పుడల్లా నేను జోకులు వేస్తూ ఉంటా. ఏంటన్నయ్య ఇంత బాధలో ఫోన్ చేస్తే నువ్వు జోకులు వేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అంటూ ఉంటుంది, అన్నయ్య ఇంకా రేపు అయిపోతాను అనుకుంటా అన్నయ్య, ఇక నువ్వు రేపు ఖచ్చితంగా రావాలంటే నీకు నువ్వు అయిపోతే నేను రానని చెప్తా, నీకు నువ్వు అయిపోయినావు అనుకో నేను రానని చెప్తా. ఎక్కడ నవ్వు పోతుందో చెప్పండి. అన్నయ్య ఈ చెయ్యి అంతా లాగుతుందంటే, దేవా ఈ చెయ్యి నొప్పిని బట్టి స్తోత్రం అని అంటే నవ్వుతూ ఉంటుంది. ఆనందం లేని వారికి ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషం లేని వారికి సంతోషం. వాళ్ళు ఎడుతారు, మనం కూడా ఎడితే ఏదో అంటారుగా, అట్లుంటుంది. తప్పండి. సంతోషం ప్రపంచానికి అవసరం, సాధ్యమైనంత వరకు ఇచ్చేద్దాం. ఇవ్వాలంటే ఏం కావాలి? ముందు మీకు ఉండాలిగా. సంతోషాన్ని నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నీ దగ్గర ఉంటేగా నువ్వు ఇచ్చేది. నువ్వు ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని ఉంటే ఇక నువ్వు ఆడిస్తావు వాళ్ళకి. అబ్బో వాళ్ళ దగ్గరికి పోవద్దండి, ఇంకెక్కువ అయితే అనుకోని నీ దగ్గర రారిగా. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్. ఎంతకాలం ఉంటామో ఎవ్వరికి తెలియదు. టైం అయిపోయింది. ఎవరు ఎంతకాలం భూమి మీద ఉంటారో తెలియదు. ఉన్నంతకాలం సంతోషిద్దాం, సంతోషాన్ని పంచుదాం. సంతోషిస్తూనే, సంతోషాన్ని పంచుతూనే ప్రాణాన్ని కోల్పోదాం. దట్స్ ఆల్. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోము. ఇంకా ఎందుకు మరి? ఇంకా ఏం తేని దానికి, ఏం పట్టుకొని పోని దానికి ఈ మధ్యలో ఈ గోసంత ఎందుకు? ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండి, బాధ అయినా కష్టమైన ప్రభువుని స్తుతించుకుంటూ, బాధలో ఉన్నవారిని బలపరుచుకుంటూ, దుఃఖంలో ఉన్నవారికి సంతోషాన్ని పంచుతూ ఎంత హ్యాపీగా ఉంటుందండి జీవితం. అసలు ఎంత హ్యాపీగా ఉండాలి మనం. దేవుడు మనకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. మనం హిందువులం కాదు, మనకి ఇంకో ఎన్నో జన్మలు ఉంటాయి అనుకోవడానికి. మనకు ఒకటే జన్మ, 1 లైఫ్ 1 గాడ్, దట్స్ ఆల్. లేచిన కాడ నుంచి పడుకునేదాకా మొహం అంతా ఒకలాగా పెట్టుకొని, మార్చుకొని, చిన్నబుచ్చుకొని, అలిగి మూతి ముడుచుకొని, అసలు పిచ్చెక్కిపోతా ఉంటుంది జనాలు చూస్తూ ఉంటే. ఈ మూతి ముడవడం ఏంటి, ఈ మార్చుకోవడం ఏంటి, ఈ చిన్నబుచ్చుకోవడం ఏంటి, ఈ అలగడం ఏంటి, ఈ సనగడం ఏంటి, ఈ గుణగడం ఏంటి, ఈ గొడవలు ఏంటి, కొట్లాటలు ఏంటి. జీవితం అంటే ఇదే అన్నట్టుంది లోకానికి చాలామందికి. కానీ జీవితం అంటే అది కాదు కదా.
సంతోషంగా లేని జీవితం సంతోషమేనా? ఆనందంగా లేని జీవితం జీవితమేనా? ప్రసంగి అంటాడు, చచ్చిన తర్వాత పగ ఉండదు, ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు, ఆనందం ఉండదు, ఏముండదు, బతికున్నప్పుడే అన్నీ ఉంటాయి అంటాడు ఆయన. జ్ఞాని. మరి మీరు చదవండి, నేను రీసెంట్గా చాలా జాగ్రత్తగా ధ్యానం చేశా. ఈ లోకంలో అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మానవునికి ఇంకొకటి లేదు అంటాడు. నిజమండి. కంక్లూజన్ అది అంతే, ఫైనల్ కంక్లూజన్. మొత్తం చూసి 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 ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట అది. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో సంతోషించడం కంటే అసలు ఈ లోకంలో ఇంకో సంతోషం లేదు అంటాడు. భార్యాబిడ్డలతో కుటుంబంతో హాయిగా తింటూ తాగుతూ సంతోషంగా ఉండటం కంటే ఇంకా నరునికి భూమి మీద ఉపయోగకరమైనది ఏముంది? అన్నీ ఆయాసకరమైనదే. వ్యర్థం 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 వ్యర్థం, అన్నీ వ్యర్థమే. కానీ సంతోషం ఎప్పుడు వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సంతోషానికి మించినది లేదండి. ఇక దానికి తప్ప మిగతాయన్నీ అన్నీ వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. నా బాధంతో ఒకటే, ఎప్పుడన్నా మిమ్మల్ని నేను కలిస్తే నా ముందు మీరు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. మొహం మార్చుకొని, మొహం చిన్నబుచ్చుకొని, మూతి ముడుచుకొని ఒక రకంగా ఉండకండి. మంచిది కాదు అది. అలా ఉండడం మంచిది కాదు. యేసుప్రభు ఫోటోలు ఎక్కడన్నా చూసారా? ఏ ఫోటోలు చూసినా ఎలా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడా, కోపంగా ఉంటాడా? నవ్వుమొహం. అది వేరే దేవతలు దేవుళ్ళు అయితే అవునా కదా? మన దేవుడు హ్యాపీగా ఉంటాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా అంతే. దేవునికి స్తోత్రం. నా బాధ, నా బోధ మీకు అర్థమవును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.